జనవరి 26న భారతదేశమంతటా ప్రజలు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీ గెజిటెడ్ సెలవు దినం. జనవరి 26న యావత్ భారతావని గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన 2 రోజుల పాటు జరగనున్నాయి. జనవరి 29న బీటింగ్ రిట్రీట్ వేడుకతో ముగుస్తాయి. భారత్ ఆగస్టు 15, 1947న బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందింది. రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో అద్భుతమైన సైనిక కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక సంస్కృతి ఇందులో ప్రతిబింబిస్తుంది. వేడుకలు చూసేందుకు ప్రధాని, కేంద్ర మంత్రి మండలితో సహా అనేక రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరవుతారు. ఈ సందర్భంగా చేపట్టే శకటాల ప్రదర్శన రోజుకే హైలైట్ గా నిలుస్తుంది. కవాతు రాష్ట్రపతి భవన్ సమీపంలోనే కాక అన్ని జిల్లాల పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తారు. అదేవిధంగా నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో కూడా భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఈ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులు రావడం విశేషం. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్ లో రక్షణ దళాలకు చెందిన 2 మహిళా బృందాలు కవాతు చేయనున్నాయి. 144 మంది సిబ్బందితో కూడిన ఒక బృందంలో మొత్తం మహిళా సైనికులుంటారు. ఇందులో 60 మంది ఆర్మీ కాగా మిగిలిన వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందిన వారని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి మొత్తం 2274 మంది క్యాడెట్లు నెల రోజుల పాటు జరిగే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ రిపబ్లిక్ డే క్యాంప్ 2024లో పాల్గొంటారు.